హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఇవాళ నేను బియ్యం పిండితో హల్వా చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ, అలాగే టేస్టీగా ఉంటుంది. నోట్లో వేయగానే కరిగిపోతుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు బియ్యం పిండి తీసుకుందాం, అలాగే 1 కప్పు షుగర్ కూడా తీసుకుందాం. దీంతో పాటు 1.5 కప్ పాలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని విస్కర్తో బాగా కలుపుకుందాం. అప్పుడే పిండి గడ్డలు కట్టకుండా స్వీట్ని ఈజీగా చేయగలం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఇంతసేపు స్టవ్ ఆన్ చేసుకోలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉందాం. ఇప్పుడు చూడండి, పిండి చిక్కబడడం స్టార్ట్ అయింది. అన్ని హల్వాలాగా ఇది చాలాసేపు కలపనవసరం లేదు, దీనికి 15 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసి దీన్ని ఒక షేప్లో ఒత్తుకొని ఒక 15 మినిట్స్ అలాగే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, 15 మినిట్స్ అయింది. ఇది బాగా ఆరిపోయింది. ఇది కూల్గా తినాలనుకుంటే 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హల్వా రెడీ. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.